ఏ సంపాదకుడు, ఏ యజమాని నన్ను ఇతను పని చేయని కారణంగా, ఇతనికి పని రాని కారణంగా మేము తీసేసినామని చెప్పలేదు. ఇతను మంచి పని చేస్తాడు, సమర్థుడు, కానీ సమస్యలనేవి ఇతనితోటి, ఇతను ట్రేడ్ యూనియనిస్ట్ అని అన్నారు తప్ప ఇప్పటికీ ఏ యజమాని ఆ మాటనే సాహసం చేయడు నా గురించి. సో అట్లా బయటకు వచ్చి ప్రజాతంత్ర పెట్టుకున్న తర్వాత 2004 వరకు పనిచేసిన ప్రజాతంత్రలో 6 సంవత్సరాలు. అంటే నేను ఎప్పుడు యాజమాన్య పాత్ర నిర్వర్తించలేదు. మా బ్రదర్సే చూసుకునేవాళ్ళు. నేను సంపాదకుడిగా మాత్రమే ఉన్నాను, ఆ పని చేసేవాడిని. 2004లో రాష్ట్ర ప్రభుత్వంలో అకాడమీ చైర్మన్ గా చేరిన తర్వాత అది వదిలేసినాను. 2010 వరకు చేసిన. 2010 తర్వాత సాక్షి టీవీలో మధ్యలో నాకు 2004లో ఒక సంవత్సరం పాటు అప్పుడప్పుడే వస్తున్న 24/7 న్యూస్ ఛానల్స్ వస్తున్నాయి. TV9 వచ్చింది. TV9లో ఒక సంవత్సరం పాటు పనిచేసినాను నేను న్యూస్ ప్రజెంటర్ గా. తర్వాత 2010 తర్వాత సాక్షి ఛానల్లో నేను యాక్టివ్గా డైలీ ఒక షో చేసేవాడిని. ఇది ఫోర్త్ ఎస్టేట్ అని చాలా పాపులర్ అయింది. అది 2019లో అక్కడ ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చే వరకు నేను అక్కడే పనిచేసినాను. 2019లో ఆయన ప్రభుత్వంలో చేరినాను. 24 వరకు పనిచేసినాను. 24లో ఆయన ప్రభుత్వం పోయిన తర్వాత మన తెలంగాణ దినపత్రిక సంపాదకుడి.